యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు వైపు చూడండి, వెలుగులో ప్రకాశించండి అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఇది దావీదు మన అందరికీ ఇస్తున్నటువంటి ఒక గొప్ప సలహా, మంచి సలహా అన్నమాట. కీర్తన 34లో 5వ వచనంలో అనుభవంతో మనకి ఈ యొక్క సలహాని ఇస్తూ ఉన్నాడనమాట. మీరు ప్రభు వైపు చూడండి, మీరు ప్రకాశించండి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే లుక్ టు హిమ్ అండ్ బీ రేడియంట్. ఎవరి వైపు చూడాలంట? మీరు యేసు వైపు చూడండి, మీరు ప్రకాశిస్తారు. ఏ మనుషుల వైపు కూడా చూడొద్దు, ప్రభు వైపు చూడండి. ఆయన ఎంత మంచివాడో మీరు తెలుసుకొనండి అని దావీదు తన అనుభవంతో మనకు ఒక సలహాని ఇస్తున్నాడండి. ఇంకా ఈరోజు 24వ కీర్తన మనం ధ్యానించుకుందాము. దావీదు ఏం చెప్తాడంటే, మొదటి వచనం నాకు చాలా ఇష్టం అండి. హిస్ ప్రైజ్ షెల్ బి అపాన్ మై లిప్స్ ఎట్ ఆల్ టైమ్స్. నేను అన్ని సమయాల్లో ఆయనని స్తుతిస్తాను, ఆయనకి నిరంతరము నేను వందనాలు అర్పిస్తాను. అదే 103వ కీర్తనలో కూడా రాస్తాడు కదా దావీదు, నా ఆత్మమా ప్రభుని స్తుతించు, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామంను సన్నతించుడు. ఆయన చేసిన ఉపకారములు వేనిని మీరు మరవద్దు. అప్పుడు ఆయన మీ జీవితాన్ని శుభములతో నింపుతాడు, మీ వ్యాధులనెల్లా కుదురుస్తాడు, సమాధి నుంచి మిమ్మల్ని ఆయన లేవనెత్తుతాడు. యేసు ప్రభుని సమాధి నుంచి లేవనెత్తారు దేవుడు కదా. రోమా 8:11 చెప్తారు, దేవుడు ఏ ఆత్మశక్తిచే యేసు ప్రభుని సమాధి నుంచి లేవనెత్తారో ఆ ఆత్మ మీలో ఉన్నాడలా ఆ ఆత్మ మిమ్మల్ని కూడా మీ మర్త్య శరీరాలకి జీవాన్ని ఇస్తుంది. ఏ సమాధిలో సైతాన్ మనల్ని పెడతాడో, ఈ సమాధులు అనంటే సమాధిలోంచి నేను మిమ్మల్ని లేపుతాను అని దేవుడు మాట్లాడారు కదండి. ఎజెకియెల్ 37లో మరి 12 నుంచి 14 వరకు, మీ సమాధులు తెరిచి నేను మిమ్మల్ని లేపుతాను అంటే వాళ్ళు జీవించిన వాళ్ళతోనే చెప్తున్నాడు. మరి ఏ సమాధులు? సైతాను మన ఆత్మని సమాధుల్లో పెడతాడండి. ధనాశ, లేకపోతే త్రాగుడు, ఇప్పుడైతే సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, తిండిపోతుతనం, ఇవన్నీ సమాధులు అన్నమాట. అంటే ఆత్మ చచ్చిన స్థితిలో ఉండడం. కానీ నేను మిమ్మల్ని లేపుతాను, నా వాక్యము మీకు జీవాన్ని ఇస్తుంది. మరణం నుంచి మీరు జీవంలోకి, యేసు ప్రభు రక్తం కూడా మనకి జీవాన్ని ఇస్తుంది అన్నమాట. అదే ఇక్కడ దావీదు రాస్తూ ఉన్నాడనమాట. మీరు ప్రభు వైపు చూడండి, మీ ముఖాలు వెలుగుతో ప్రకాశిస్తాయి. ఏ మనుషుల వైపు మీరు చూడొద్దు. ఈ మనుషులందరినీ దాటి, అబవ్ ఆల్ పవర్స్, ఈ లోకంలో ఉన్న అందరినీ దాటి మీరు ఆయన వైపు చూడండి. 121వ కీర్తన కూడా నేను ఎక్కువ చెప్పుకుంటానండి. 121లో దావీదు ఏమంటాడంటే, నేను కొండల వైపు చూస్తున్నాను, పరలోకం వైపు. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశములను సృజించిన ప్రభు నుంచి నాకు సహాయం వస్తుంది. చిన్నది కావాలన్నా నేను చెప్తున్నా అండి, నాకు ఒక పెన్ కావాలి, లేకపోతే ఒక సేఫ్టీ పిన్ కావాలి, పరలోకం నుంచి నాకు వస్తుంది సహాయం. నాకు ఆరోగ్యం కావాలి, పరలోకం నుంచి వస్తుంది. నా యేసు ప్రభు నాకు ఇస్తారు. ఆయననే నా ఆశీర్వాదాలన్నిటికీ మూలం. నాకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఏ సహాయమైనా అక్కడ నుంచి దేవుణ్ణి అడిగితే దేవుడు మనుషుల ద్వారా మనకు సాయం చేస్తారు. వాళ్ళే దేవదూతలు అన్నమాట. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారంటే నా లోపల ఉన్నారు. సో నా లోపల ఉన్న యేసుకి నేను అడుగుతానన్నమాట. ఆయన మిమ్మల్ని సకల ఆపదల నుంచి కాపాడుతాడు. 121వ కీర్తన అన్నమాట. నీ కుడి ప్రక్కన ఉంటాడు. తర్వాత ఇప్పుడు ఇంకా 34వ కీర్తన కదా, దావీది యొక్క కీర్తన అన్నమాట. మొత్తం 150 కీర్తనలు ఉన్నాయి. ప్రేయర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఏ సాంగ్, ప్రార్థన పాట రూపంలో ప్రార్థన కీర్తన అంటే అన్నమాట. దావీదు దేవుణ్ణి ప్రార్థించాడనమాట. 150 కీర్తనలలో
75 దావీదు దేవునికి చేసిన ప్రార్థన పాట రూపంలో సితార తీసుకొని వాయిస్తూ పాటని ప్రార్థనగా మారుస్తాడు. వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తూ బెత్లెహేంలో మరి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాలప్పుడు వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తూ అడవిలో పుల్లల్ని తీసుకొని సితార చేసుకొని ఆయనంతటా ఆయన ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవై లేదు, అతడు నన్ను పచ్చిక పట్లలో విశ్రమింపచేయను, ఎవరు ఆయనకి నేర్పించలేదండి. ఇప్పుడు మనకైతే రిటర్న్ ఉన్నాయి, నోటితో పలకడానికి కూడా కష్టమైతే ఎలా చెప్పండి. ఆయనంతటా ఆయన అలా దేవుని స్తుతిస్తూ ఉంటాడనమాట. ఆ పాటలు వినడానికి పరలోకం నుంచి దేవుడు వస్తారండి. ఆ పాటలు విని దేవుడు, నేను పిల్లలకి చెప్పానమాట, దేవుడు ఎంత తన్మయమైపోతారనంటే, ఇంకా ఆ తర్వాత ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఒకసారి సింహం వస్తుంది అనమాట, ఎలుగుబంటి వస్తుంది. అప్పుడు ఆ సింహం వచ్చి ఒక గొర్రె పిల్లని ఇట్లా మింగుతుందనమాట సగం వైపు. దావీదు పరిగెత్తుకొని వెళ్ళి సింహాన్ని చీల్చి ఆ నోట్లో నుంచి గొర్రె పిల్లని కాపాడతాడు. 17 సంవత్సరాల అబ్బాయి తన ప్రాణాలకి తెగించి గొర్రెపిల్ల కొరకు సింహంతో పోరాడి గొర్రెపిల్లని కాపాడాడు. ఇలాంటి వ్యక్తిని నేను రాజుని చేస్తే ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడుతాడని దేవుడు దావీదుని రాజుని చేస్తాడనమాట. అప్పుడు నేను చెప్పాను, దినమంతా గొర్రెలు కాస్తూ దేవుని స్తుతించాడు. 34వ కీర్తన. రాత్రంతా కూర్చొని మోషే ధర్మశాస్త్రాన్ని దీపం పెట్టుకొని చదువుకున్నాడు. 119వ కీర్తన 148వ వచనం అన్నమాట. రాత్రులలో మీరు చేయాల్సింది, నిద్ర రాకపోతే బైబిల్ చదువుకోండి, వేరే ఏమి పాపంకి మీ కళ్ళు అప్పగించకండి. ఆ తర్వాత దినానికి 7 సార్లు ఆయన దేవునికి ప్రార్థన చేసేవాడు. అందుకే మహమ్మదీ సోదరులు 7 సార్లు నమాజ్ చెప్తారనమాట, దావూద్ అంటారు వాళ్ళు. ఈ 3 ఆ తర్వాత వాళ్ళ నాన్నకి విధేయిస్తాడు, అందువల్ల దేవుడు ఆయనని రాజుగా చేస్తాడనమాట. సో మీరు కూడా ఈ 3 మీరు ఫాలో కావాలి, 4 ఫాలో కావాలి. దేవుణ్ణి ఎల్లప్పుడూ మీరు స్తుతిస్తూ ఉండాలన్నమాట. స్తుతి వీరుడు దావీదు తాళపు చెవి ఏంటి పరలోకంచి ఆశీర్వాదాలు పొందడానికంటే స్తుతి అన్నమాట. దావీదు తాళపు చెవిని కలిగి ఉన్నవాడు. యేసుప్రభుని గురించి ప్రకటన గ్రంథంలో యోహాన్ రాస్తాడనమాట. అయితే దావీదు 34వ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే, మీరు ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి, ఆయన వైపు చూడండి, ఇంకెవరి వైపు చూడకండి. మీకు ఏ సహాయం కావాలన్నా మీరు వేకోనే లేచి ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూస్తే మీ ముఖం ప్రకాశిస్తుంది. ఎందుకంటే ఆయన తేజోమయుడు, సమీపింపరాని తేజస్సుని ఆయన కలిగి ఉన్నాడు. 1 తిమోతి 6:15 మరి పౌలు రాస్తాడండి, తిమోతికి లేఖ రాస్తూ, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, తేజోమయుడా, సర్వోన్నతుడా, సార్వభౌముడా, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వం నాకు ఇచ్చితివే. నాకు ఇష్టమైన పాట అండి. శ్రీమంతుడైన తేజోమయుడు అనమాట. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయాలి. నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేసి మమ్మల్ని కరుణతో కాచి కాపాడండి. సంఖ్యాకాండం 6:24లో ఉంటుంది. ఆయన కాంతి అంటే ఏ కాంతి అండి? వెలుగు. వాక్యమే ఒక కాంతి అన్నమాట. ఆ వాక్యం అనే కాంతిలో మనం నడవాలి. లోకమంతా చీకటి, పాపం, అవినీతి అన్నమాట. ఆ చీకటిలో నడవకూడదు మనం. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. మనం చీకటిలో నడిచేటప్పుడు దీపం పట్టుకొని నడుస్తాం కదా, ఏమైనా ఉందా ప్రమాదకరమైంది అని. అలాగే వాక్యం అనే దీపంలో మనం నడవాలన్నమాట. సో ఏమంటాడు ఇప్పుడు దావీదు 34వ కీర్తనకు వద్దామండి. లుక్ టు హిమ్ అండ్ బీ రేడియంట్. మీరు ప్రభు వైపు చూడండి, ఆయన వాక్యం వైపు చూడండి, మీరు ప్రకాశించండి అని చెప్తున్నారనమాట. ఇంకా ఏంటంటే ఆయన వైపు చూసే వాళ్ళని ఆయన ఎప్పుడూ సిగ్గుపడనీయడండి. మీరు కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్తారేమో మీ సహాయం కొరకు, అప్పుడు వాళ్ళు సిగ్గుపడేలాగా చేస్తారండి, అవమానిస్తారు. మీ సొంత వాళ్ళని, అన్నయ్య అని మీరు వెళ్ళినా, చెల్లి అక్క అని వెళ్ళినా వాళ్ళు అవమానపరుస్తుండొచ్చు, కానీ ఈయన అవమానపరచడండి. మీ సొంత భర్త మిమ్మల్ని మోసం చేస్తుండొచ్చు, సొంత వాళ్ళు కన్న పిల్లలు మోసం చేస్తుండొచ్చు, పొడుస్తుండొచ్చు కత్తులతో,
కానీ ఈయన మాత్రము చేరదీస్తాడండి, గుండెల్లో దాచుకుంటాడు. అందుకే దావీదు అంటాడు 32వ కీర్తన 7లో, నీ దాగు చోటు నువ్వే ప్రభా. పసిపిల్లలు ఎట్లా తల్లి ఒడిలో దాక్కుంటారో అలా నేను నీ లోపల దాక్కుంటాను. ఎంత బాగుంటాయండి. నేను ఎక్కువసేపు కీర్తనలు చదువుకుంటూ ఉంటాను అనమాట. 34 నాకు చాలా ఇష్టమైన కీర్తనలో ఒకటి, 23, 121, మరి 34 కూడా ఎక్కువ చదువుకుంటాను. మీరు ఆయన వైపు చూడండి. ఇదిగో ఈ దరిద్రుడు ఈ దావీదు మొరపెట్టినప్పుడు ఆయన విన్నాడు. ఆయన సకల ఆపదల నుంచి నన్ను కాపాడాడు. ఏమి అండి ఆపదలు దావీదుకి మనం చూద్దాం. ప్రభు ఎంత మంచివాడో రుచి చూసి తెలుసుకొనండి. పాట రాశారు క్రిస్రాజ్ ఫాదర్ గారు, ప్రభు ఎంత మంచివాడో రుచి చూసి తెలుసుకొనండి. సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఆయన నమ్ముకుంటే ఎన్ని మేలులు చేస్తాడో తెలుసా. ఆ అడవిలో సింహపు పిల్లలకి ఆహారం లేకుండా కొదవ ఉంటుందేమో, కానీ దేవుని బిడ్డలకి ఏ కొదువ ఉండదంట. సింహం అంటే అడవికి రాజు కదండి. మరి ఆయన అన్ని జంతువులు ఆ సింహం తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి పెడతాడు. కానీ ఒకవేళ ఆ సింహపు పిల్లలకి ఆహారం లేకుండా ఉంటుందేమో, కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించే వాళ్ళకి ఏ కొదువ ఉండదండి. ఎవ్వరికి ఆహారం లేకపోయినా కరువు కాలంలో దేవుడు పరలోకం నుంచి కాకులను పంపించి భోజనాన్ని పంపించాడండి ఏలియాకు అన్నమాట. అలాంటి గొప్ప దేవుడు. నేను చెప్తున్నాను, 27 సంవత్సరాలు నన్ను ఒక మహారాణిలాగా నా యేసుప్రభు చూసుకుంటున్నారండి. ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఇట్లా వేచి ఉంటారు కొన్నిసార్లు శత్రువులు, కానీ నా ప్రభు నన్ను ఎత్తుకొని నడిపిస్తున్నారు. నేను చెప్తున్నాను, ఆయన ఎంత మంచివాడో మీరు కూడా తెలుసుకోవాలి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఏమంటాడంటే, మీరు మెల్లగా చదవండి. కీర్తన 34లో 11లో, బిడ్డలారా బిడ్డలారా, దావీదు మిమ్మల్ని బిడ్డలారా అని పిలుస్తున్నాడు. బిడ్డలారా, ఇదిగో నా ఎదుకు రండి, నేను మీకు దైవభీతి నేర్పిస్తాను. దైవభీతి అంటే ఏంటో చెప్తాను తెలుసా. దైవభీతి, మీరు శుభములు బడయగోరినచో, మీకు శుభాలు కావాలి, దీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నారా? యూ వాంట్ టు సీ గుడ్ డేస్ అండ్ యూ వాంట్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్, నో సిక్నెస్, నో ప్రాబ్లమ్స్, ఎప్పుడు హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా మీరు ఉండాలని కోరుకుంటున్నారా? నేను కూడా అంటాను, నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అభిషేకాన్ని కలిగి ఉన్నాను, అన్నీ కావలసిన వాటికంటే ఎక్కువగా నేనున్నాను, కలిగి ఉన్నాను. ఎందుకంటే నేను యేసులో ఉన్నాను, క్రీస్తులో, ఆయన శరీరంలో నేను ఉన్నాను అన్నమాట. అప్పుడు ఆయన దైవ భీతిని నేర్పిస్తానని 2 మాటలండి, మీరు దయచేసి చదువుకోండి. ఏం చెప్తున్నాడంటే, మీరు శుభములు బడయగోరి, యూ వాంట్ టు సీ గుడ్ డేస్ అండ్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటే, మీరు చెడ్డ మాటలు పలకకండి, మీ నోటితో అబద్ధాలు చెప్పకండి. ఈ 2 చెప్తున్నాడు. అప్పుడు మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. చాలా ఆస్తి ఉండి అనారోగ్యం ఉంటే ఏం లాభం అండి? చాలా ఆస్తి ఉండి మంచి బట్టల, రోగం అంతా శరీరంలో, మంచి బట్టలు వేసుకున్న ఏం లాభం చెప్పండి? ఈ 2 పనులు మీరు చేయకూడదని. నోటితో అబద్ధాలు ఆడద్దు. అబద్ధాలకి తండ్రి ఎవరంటే సైతాన్. చెడ్డ మాటలు పలకకండి అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను చెప్తాను. ఇంకేమంటున్నాడంటే, నీతిమంతులని ప్రభు ఒక కంట కనిపెట్టుకొని ఉంటాడంట. ఆయన కన్నులు ఎప్పుడు నీతిమంతుల మీద ఉంటాయి. అబ్బా, దావీదుని చంపాలని సౌలు ఎంత వెనుకపడతాడండి. కానీ దేవుడు దావీదుని కాపాడి 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 సౌల్నే ఒకరోజు ఆయన కొడుకులు 3 సౌలు యుద్ధంలో ఘోర మరణం పొందేలాగా చేస్తాడు. ఎందుకు మనం తెలుసుకుందాం. నీతిమంతులని ఆయన ఒక కంట కనిపెట్టి ఉంటాడండి. దానియేలు సింహాల బోన్లో వేయండి అని ఇక్కడ వీళ్ళు కుట్ర పన్నుతారు దానియేలు మీద, కానీ దేవుడు దూతని పంపించి సింహాల నోళ్ళని ముగిస్తాడనమాట. మనం నీతిమంతుల మీద చాలా కుట్రలు పన్నుతారండి, కానీ దేవుడు కాపాడతారు. నీతిమంతులు మొరపెట్టినచో దేవుడు ఆలకిస్తారంట. నీతిమంతులకి చాలా కష్టాలు వస్తాయంట. ఎందుకంటే దుష్టుడు పరిపాలిస్తున్న ఈ లోకం,
దుష్టత్వం ఎక్కువగా ఉన్న లోకంలో నీతిమంతులకి చాలా కష్టాలు వస్తాయి, కానీ దేవుడు వాటన్నిటి నుండి వాళ్ళని కాపాడతారు. దావీదు తన జీవితాన్నే చెప్తున్నాడు, అనుభవాన్ని అన్నమాట. నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగదంటండి. దావీదు చెప్తున్నాడు అన్నమాట, నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగదు. ప్రభువు తన భక్తుల ప్రాణాలని ఆయనే కాపాడతాడు. నీతిమంతులను అపరాధముగా ఎంచువారు దేవుని నుంచి దండన పొందుతారంట. నీతిగా జీవించే వాళ్ళ మీద అపనిందలు వేసేవాళ్ళు దేవుని నుంచి శిక్షని పొందుతారని చెప్తున్నాడు అనమాట. అసలు ఈ కీర్తన దావీదు ఎప్పుడు రాశాడు? 1 సమూయేలు గ్రంథంలోనికి వెళ్ళాలండి. వెళ్ళినప్పుడు అక్కడ 21వ అధ్యాయంలో 14వ వచనం అన్నమాట. మనం చూద్దాం ఒకసారి. దావీదు చరిత్ర అసలు ఎప్పుడు ప్రారంభమైంది? పాత నిబంధనలో 2 వ్యక్తులు ముఖ్యమైన వాళ్ళండి. అంటే నాకు ఇష్టమైన వాళ్ళు చెప్పాలి అంటే అబ్రహాము తర్వాత దావీదు. అందుకే మత్తయి సువార్త రాసేటప్పుడు మత్తయి ఏమని రాస్తాడంటే, ఇది అబ్రహాము వంశజుడు దావీదు గోత్రస్థుడునగు యేసుక్రీస్తు వంశావళి. 2 పేర్లు రాస్తున్నాడు అనమాట. ఈయన యేసు ప్రభు పుట్టిన వంశము అబ్రహాం నుంచి దావీదు నుంచి అలా వచ్చింది అని చెప్తున్నాడు అనమాట. 1 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం నుంచి దావీదు చరిత్ర మొదలవుతే 2వ సమూయేలు గ్రంథంలో ఆయన రాజై, ఆయన పరిపాలన, ఆయన చివరికి దేవునికి వందనాలు చెప్తాడండి. ఈ 2 గ్రంథాలు అన్నమాట. అక్కడ 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం నుంచి అధ్యాయంలో ఒక్క మాట చెప్తా అండి. ఆయన క్రీస్తు పూర్వం 1000 అప్పుడు బెత్లెహేంలో ఇషాయి అనే గొర్రెల కాపరికి 8వ కొడుకుగా పుడతాడు, చివరి కొడుకు అనమాట. అప్పుడు ఎక్కువ తెలియలేదు ఈయన, కానీ వాళ్ళ నాన్న గొర్రెలు ఉంటాయన్నమాట, గొర్రెలు కాయడానికి పంపిస్తాడు. ఇంకా బాగా తెలివి ఉందని పెద్ద కొడుకుని సైన్యంలో సైనికులుగా చేస్తాడు. ఆ గొర్రెలు కాచేటప్పుడు ఆయన దేవుని స్తుతిస్తాడండి. అవే పాటలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత రాత్రంతా కూర్చొని మోషే ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు దేవుడు అతన్ని సమూయేలు ప్రవక్తని పంపించి 16లో తైలంతో అభిషేకించి ఇజ్రాయేల్కి రాజుగా ప్రకటిస్తాడు. 17 సంవత్సరాల అబ్బాయి. ఆ తర్వాత 17వ అధ్యాయానికి వస్తే గొలియాతుని జయిస్తాడు. జయించిన తర్వాత సౌలు అతన్ని సైన్యాధికారిగా చేస్తాడనమాట. అప్పటి నుంచి ఇంకా ఆయనకి కష్టాలు వస్తాయి చూడండి. దేవుని యొక్క పిలుపు ఉంది, ఇజ్రాయెల్ దేశానికి రాజు కావాలి, అభిషేకాన్ని పొందాడు. అభిషేకాన్ని పొందిన దగ్గర నుంచి కష్టాలు అనమాట. ఎందుకంటే సైతాన్కి టార్గెట్ అయిపోతాం అన్నమాట, శత్రువు అయిపోతాం. కనుక మన అభిషేకం పెరుగుతూ దేవుడు మనల్ని ఎక్కువ వాడుకుంటుంటే మనకు అపోజిషన్ కూడా, సైతాన్ కూడా స్ట్రాంగ్ అనమాట. కొన్నిసార్లు చూస్తాం పెద్ద స్ట్రాంగ్, పెద్ద హీరో అనుకోండి, అక్కడ అవతల వైపు పెద్ద విలన్ ఉంటాడు. కానీ ఆ విలన్ చూడండి, అహబ్ రాజుకి పెద్ద విలన్ అవుతే దేవుడు ఏలియాని ఆయనకి సవాల్ చేయడానికి ఏర్పాటు చేస్తాడనమాట. ఇంకా 17వ అధ్యాయంలో 1 సమూయేలు అండి, గొలియాతుని ఓడిస్తాడు. మరి సౌల్కి చాలా సంతోషం, సైన్యాధికారిని చేస్తాడు. ఇంకా యుద్ధాలకు వెళ్ళినప్పుడు సౌల్తో పాటు దావీదు ఉంటాడు. అన్ని యుద్ధాల్లో దావీదు గెలిచాడండి, ఎక్కడా ఓడిపోలేదు. 89వ కీర్తనలో మీరు చదవాలి, 19 నుంచి 34 వరకు దావీదుని గురించి దేవుడు ఆయనకి దర్శనంలో చెప్తారు. నేను నిన్ను ఎన్నుకున్నాను, పవిత్ర తైలంతో నేను అభిషేకించాను, నీ యుద్ధాలన్నింటిలో నేను నీకు జయమిస్తాను, నీ శత్రువులను నేను కూల్చేస్తాను, నువ్వు నాతో చెప్తావు నువ్వే నా తండ్రివని, నీ రాజ్యాన్ని నేను యూఫ్రటీస్ నుంచి మధ్యధరా సముద్రం వరకు కూడా నేను వ్యాపింపజేస్తాను, నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను, నీ యొక్క అధికారము, నీ పరిపాలన సూర్యుడున్నంత కాలం ఉంటుంది అని దేవుడు ఆయనతో వాగ్దానం చేస్తారనమాట. ఎప్పుడు దావీదు ఓడిపోలేదండి, ఏ యుద్ధంలో ఓడిపోలేదు. సౌల్తో వెళ్తున్నాడు, దావీదు గెలుస్తున్నాడు, వస్తున్నారు. ఒకరోజు వాళ్ళు యుద్ధం నుంచి వస్తుంటే 1 సమూయేలు 18కి వెళ్ళిపోదాం. వస్తుంటే స్త్రీలు స్వాగతం పలుకుతూ ఏమంటారంటే, సౌలు 1000 మందిని గెలిచాడు కానీ దావీదు 10,000 మందిని గెలిచాడు అని స్వాగతం పలుకుతూ పాడుతుంటే సౌలు అసూయ వస్తుందండి. ఇంకా అప్పటి నుంచి దావీదుకి సమస్యలు వచ్చేస్తాయన్నమాట. నేను 1000 మందిని గెలిస్తే దావీదు 10,000 మందిని గెలిచారని నన్ను కిందకి పెట్టి దావీదుని పైకి పెట్టేస్తారా అని అసూయ. చూడండి, అసూయ అనే పిచాచి వచ్చిందంటే ఇంకా
సౌలుకి పిచ్చి లేస్తుంది. ఇంకా దావీదుని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు దావీదు కొండల్లో దాక్కుంటాడండి. అయినా కూడా ఏదో ఈ 30,000 మందిని 3,000 మందిని తీసుకొని వెళ్తాడు ఒక్క దావీదు కోసం. మరి ప్రజలు మల విసర్జన చేసే ఆ గుహల్లో కూడా దాక్కుంటాడండి. అయినా అక్కడికి కూడా పోతాడనమాట ఈ సౌలు. ఇంకా చివరికి ఒకసారి ఎక్కడికి వెళ్తాడంటే 1 సమూయేలు 21లో ఫిలిస్తీయ రాజు దగ్గరికి వెళ్తాడండి. ప్రక్కన ఫిలిస్తీన్లు యాక్చువల్గా వీళ్ళకి బద్ద శత్రువులు కదా. ఫిలిస్తీయ రాజు ఆకీష్ దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు ప్రజలు గుర్తుపడతారు, ఈయననే మనల్ని అప్పుడు ఓడించింది, మన గోలియాతుని చంపింది ఈయననే. ఈయన గురించే ఆ స్త్రీలు అప్పుడు పాట పాడారు, సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు, ఈయననా. అప్పుడు మరి వాళ్ళ గొలియాతుని చంపి ఫిలిస్తీన్లను ఓడించాడు. అప్పుడు రాజుకి కోపం వచ్చేస్తుంది కదా. ఇంకా రాజు తనను చంపేస్తాడేమో భయంతో వెంటనే దావీదు ఎట్లా నటిస్తాడంటే పిచ్చివాన్లాగా నటిస్తాడు. ఇట్లా గడ్డం నుంచి సొల్లు కారుస్తూ పిచ్చివాళ్ళలాగా ఆ ద్వారాల మీద, నగర ద్వారాలు ఉంటాయి కదా ఫిలిస్తీయ దేశంలో, ఆ ద్వారాల మీద పిచ్చి గీతలు గీస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే రాజు అంటాడు, ఈ పిచ్చివాడు అక్కడ రాజా ఇజ్రాయెల్ దేశానికి, మన దేశంలో పిచ్చివాళ్ళు కరువయ్యారన్న మన పిచ్చివాళ్ళకి ఈ పిచ్చివాడిని ఇంకొక పిచ్చివాడిని యాడ్ చేస్తున్నారు, పంపించేసండి ఇతను. అప్పుడు పంపించేస్తాడు. లేకపోతే ఆ రాజు చంపేసేవాడే అనమాట. గోలియాతు వల్ల వాళ్ళకి ఎన్ని జయాలండి. అలాంటి వ్యక్తిని చంపాడంటే దావీదు చంపేసేవాడే. కానీ ఆ టైంలో పిచ్చివాన్లాగా నటించడానికి దేవుడు సాయపడతారు. పిచ్చివాళ్ళలాగా గీతలు గీస్తూ సొల్లు కారుస్తూ అప్పుడు పంపించేస్తారనమాట. అప్పుడు దేవునికి వందనాలు చెప్తాడనమాట. ఆ ఫిలిస్తీయ రాజు బారి నుంచి కాపాడినందుకు సౌలు బారి నుంచి కూడా కాపాడతాడు. అప్పుడు ప్రభా ఎల్లప్పుడూ నీ స్తుతి నా పెదవుల మీద ఉంటుందయ్యా, నువ్వెంత మంచి దేవుడు నాయనా, నన్ను ఇన్ని ఆపదల నుంచి కాపాడావు, ప్రభువు ఎంత మంచివాడో మీరు చవి చూసి తెలుసుకోనండి అని అప్పుడు రాస్తాడనమాట. ఆయన నీతిమంతులను ఒక కంట కనిపెట్టుకొని ఉంటాడు, ఎప్పుడు చెడ్డ మాటలు పలకడండి. ఒకరోజు ఆయన ఒక గుహలో దాక్కుని ఉంటాడు మల విసర్జన కొరకు. ఎక్కడైతే దావీదు దాక్కున్నాడో అక్కడికి వచ్చేస్తాడు సౌలు దావీదుకి ముందు ఉంటాడు, చీకట్లో కనపడదు. అతని అనుచరులు 600 మంది ఉంటారు. దావీదుకి ఒక్క పోటు పొడిస్తే అయిపోతుంది. దావీదు అంటాడు, దేవుడు అభిషేకించిన బిడ్డని నేను తాకను. ఒక్క మాట కూడా మాట్లాడాడండి, ఒక్క చెడ్డ మాట రాదనమాట. నీతిగా జీవిస్తాడు. సౌలు ఎంత కీడు చేస్తాడో దావీదుకి, దావీదు సౌలుకి అంత మేలు చేస్తాడండి. ఇంకా టైం అయిపోతుంది, ఆయనకి ఇచ్చిన అధికారం అనమాట. సౌలుకి అధికారం ఉంది కదా అని మేలు చేస్తున్న వ్యక్తి వెనకాల చంపడానికి పడతాడు. ఆయన తవ్విన గోతిలో చివరికి ఆయన కొడుకులు చనిపోతారు. తర్వాత దావీదుని దేవుడు రాజుని చేస్తారనమాట. ఎందుకు చెప్తున్నా అంటే మీ కష్ట సమయాల్లో మనుషుల వైపు చూడకండి. మీరు ఇలాగే బైబిల్ చదువుకొని కీర్తనలు చదువుకోండి, దేవుని వైపు చూడండి, నా సహాయము పరలోకం నుంచి వస్తుంది అని చెప్పండి. అప్పుడు దేవుడు మీకు మేలు చేస్తారనమాట. ఏ విషయాల్లో అనారోగ్యంగా ఉందా మీరు 41వ కీర్తన చదువుకోండి. పేదలను ఆదరించేవాడు ధన్యుడు, అతడు రోగిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి స్వస్థత ఇస్తాడు. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, మీరు చెడ్డ మాటలు పలకండి, అబద్ధాలు చెప్పకండి, మీకు అప్పుడు అంత ఆరోగ్యం ఉంటుంది, అంత బాగుంటుంది. మీ వ్యాపారాన్ని దీవిస్తాడు, మీ పొలాన్ని దీవిస్తాడు, మీరు తలగా ఉంటారు, మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది అన్నమాట. కనుక మీరు కూడా ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూడడం అంటే ఏంటి? నేను కూడా అడిగాను. నా వైపు చూడడం అంటే నేను చెప్పిన వాక్యాన్ని విని చదివి దాన్ని పాటించడం అన్నమాట. అదే యేసు ప్రభు వైపు చూడడం. యేసు ప్రభు వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యాన్ని చదివి వాక్యంలో ఉన్న వెలుగుని మనం చూడాలి. దేవుడు మన కన్నులు తెరవాలి, మనోనేత్రాలు తెరవాలి. బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించడానికి, మరి దైవభీతిని కలిగి ఉండడానికి దేవుడు మనందరికీ కూడా పరిశుద్ధాత్మను దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, దావీదు చెప్తున్నాడు, నేను మీకు దైవభీతిని బోధిస్తాను, మీరు చెడ్డ మాటలు పలకకండి, మీరు అబద్ధాలు చెప్పకండి, అప్పుడు దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు, మీ ప్రార్థన ఆలకిస్తారు, మీ కుటుంబాన్ని కడతారు, మీ పిల్లల్ని మారుస్తారు, మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని కలిగి మీరు జీవిస్తారు.
ప్రభు నీతిమంతుల ఎముకల్ని కాపాడుతారు, ఒక్కటి కూడా విరగదని చెప్తున్నారు. నాయన దావీదుని ఎట్లా సౌలు బారి నుంచి కాపాడి మరి ఇజ్రాయెల్ దేశానికి రాజుని చేశారు, ఉన్నత స్థానంలో ఉంచారు ప్రభా. అలాగే ఈ బిడ్డలందరూ కూడా దావీదులాగా మిమ్మల్ని స్తుతించాలి ప్రభా. దావీదులాగా మీ వాక్యాన్ని చదువుకొని పాటించాలి. దావీదులాగా దినానికి 7 సార్లు మీకు వందనాలు చెప్పాలి. దావీదుని హెచ్చించిన దేవుడు ఈ బిడ్డలందరినీ కూడా హెచ్చించుదురుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యేసు ప్రభు వెలుగుని చూసినట్లుగా దేవుడు మీ మనోనేత్రములను తెరచుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.